బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏమిటిదో ఈసారి చూపెడతాం. అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను రాక్కున్నారు. అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము. భారీ మూల్యం చెల్లిస్తారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు, రస్తారోకోలు, రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం. సాయంత్రంలోగా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ